1983 నుంచి తీసుకుంటే ఇప్పటివరకు కూడా 6 సార్లు టీడీపీ ప్రభుత్వం దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేలు గెలుస్తూ వచ్చారు. 2009లో కూడా అశోక్ గౌడ్ గారు పీఆర్పీ నుంచి వచ్చారు, రామచంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీ, మీరు మాత్రం టీడీపీలో ఉన్నారు. అప్పుడు చిరంజీవి వేవ్ ఎక్కువగా ఉండింది. మీరు చూస్తే అప్పట్లోనే ఇంకా కొత్తగా తొలి ప్రయత్నంలోనే టికెట్ తెచ్చుకొని వచ్చారు మీరు. అంటే ఆ రోజు గెలుస్తామన్న ధీమా మీకు ఎలా ఉండింది? నా కంఠంలో ఊపిరినంత కాలం నేను రాజకీయాల్లో పోటీ చేయాలనుకుంటే నేనే ఎమ్మెల్యేగా ఉంటా. ఈరోజు మీరు ఎమ్మెల్యే 2009 ఎమ్మెల్యే అయిన తరువాత మీ వ్యవహార శైలి కావచ్చు, మీ పనితీరు కావచ్చు, ప్రజలని మిస్ప్రైజ్ చేసింది కాబట్టి ఈరోజు మీరు గెలుస్తున్నారు. తొలి రోజుల్లోనే మిమ్మల్ని ప్రజలు అంతగా విశ్వసించి గెలిపించడానికి గల కారణాలు ఏమంటారు? అంటే అంత చిరంజీవికి ఉన్న చరిష్మాతో చరిష్మా ఉంటే ముఖ్యమంత్రి అయ్యాడు కదా. అప్పట్లో ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చారు, గెలుస్తారు అన్నారు. చిరంజీవి ముఖ్యమంత్రి అన్నారు కదా. మాట్లాడతావు చిరంజీవి చరిత్రహీనుడు, చిరంజీవి గురించి ఏం మాట్లాడతావు నువ్వు? తను అంటే చిరంజీవి పార్టీ ఓడిపోయిన తర్వాత అవన్నీ తెలిసి వచ్చింది. చిరంజీవి దగ్గర ప్రజలు వచ్చినంతా కూడా బల్లు పలుకురాలతో తర్వాత వాపు అని తెలిసేంత వరకు కూడా ఎవరికి అర్థం కాలేదు. కానీ ప్రతి ఒక్కరిలో ఒక టెన్షన్ అయితే ఉండింది. చిరంజీవికి వస్తున్న జనాదరణ చూసి జనాలు తండోపతండాలు తరలి వస్తుంటే చిరంజీవి గెలిచేస్తాడని. ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అశోక్ గౌడ్ అవతలు ఉన్నారు, బీసీలు ఎక్కువ ఉన్నారు మీ నియోజకవర్గంలో. ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారని? నేనేం ఫీల్ అవ్వను. అంటే గెలుస్తామన్న ధీమా మీకున్నది ఈజీగా. అంటే మీరు కొత్త కదా, అప్పట్లోనే కొత్త కదా, ఎలా అనుకున్నారు? ఏంటి రాజకీయాలు కొత్త కదా. నేను ఫ్రమ్ ది బిగినింగ్ నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నా కదా. ఈ పార్టీ సింపథలైజర్గా ఉండి తిరుగుతూ ఉన్నా కదా. ఒక కార్యకర్తగా జెండా బదాన్ని వేసుకుని తిరిగిన మనిషిని నేను. నాకు తెలుసు ఎవరు గెలుస్తారో ఎవరు పడతారో. ఇప్పుడు వ్యవసాయం చేసేవాడిగా ఆడు చేను పండుతుందో లేదో ఆడు తెలియదా? సుదీర్ఘకాలం పాటు రాజకీయాలు చేయాలన్న ఆకాంక్ష మీకు ఉందా లేదా? చంద్రబాబు గారు చేయమంటే చేస్తాం. చాలా మంది సేవలు ఈ నియోజకవర్గానికి ఈ రాష్ట్రానికి అంటే సర్దుకుంటాం. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల కోసము మంచి చేయడానికి మీరు రాజకీయాల్లో ఉండాల్సి ఉంది కదా. మంచి చేయాలంటే ఇంకా రాజకీయాల్లోనే ఉండక్కర్లా, రాజకీయాల్లో లేకుండా కూడా ఉండొచ్చు. అంటే రాజకీయాల్లో ఉంటేనే ఏదైనా చేయగల కొద్దిగా వైడ్గా ఉంటుంది, పవర్స్ కూడా ఏవైనా కూడా కొద్దిగా వైడ్గా ఉంటాయి. బయట ఉంటే పవర్స్ పవర్ లేకపోతే వ్యాపారం చేస్తా. వ్యాపారం చేసి ఎంత మంచి సేవ చేయగలరు? కాదు కదా, ఎంత చేయలేకపోవచ్చు. అప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉంటాడో అతనితో చేపిస్తా. ఆ రోజు మీ సాంబశివరావుతో ఎందుకు చేయలేకపోయారు మీరు? అప్పటి ఎమ్మెల్యేతో ఎందుకు చేయించలేకపోయారు? మీకు అర్థం కావట్లా. అప్పుడున్న నా వయసు, నా పరిణితి వేరు. ఇప్పుడున్నటువంటి వయసు, ఇప్పుడున్నటువంటి పరిణితి వేరు. మీరు 20 ఏళ్ల క్రితం 40 ఏళ్ల తర్వాత మాట్లాడే మాటల్ని 20 ఏళ్ల క్రితం నేను పోల్చుకోలేను. మీకు అర్థమవుతుందా? పెరిగే కొందుకి, వయసు పెరిగే కొందుకి ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. మీకు కూడా బహుశా మారకపోవాలన్నా మీకు కూడా మారే ఉంటుంది కదా. మీరు 20 ఏళ్ల క్రితం మీరు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు, అలాగే మీ బట్టి కూడా నేను కూడా మారుతూ ఉంటాను కదా. ఇక్కడ ఒకటి అర్థం కావడం లేదు. అంటే మీ కోణంలో ఒకవైపు చూస్తున్నారు, మరో కోణంలో కూడా అవసరమని ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా చింతమనేని ప్రభాకర్ గారికి చేతికి ఎమ్మకలేని విధంగా సాయం చేస్తుంటాడు, అది ఏ పార్టీ వాడైనా అంటుంటారు. అయితే అది పెద్దగా ఫోకస్ కావడం లేదు. కొన్ని మీడియాలు కానీ ఒక వర్గం కానీ మిమ్మల్ని ఒక రౌడీ ఎమ్మెల్యే కానీ ఒక దూకుడున్న ఎమ్మెల్యే కానీ ఎందుకు చిత్రీకరిస్తున్నారంటారు? అది వాళ్ళని అడగండి, చిత్రీకరించండి. అంటే మీరేమన్నా దాని గురించి అనలైజ్ చేయలేదు? ఎందుకు ఇలాంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు, ఏం కారణం అనేది మీరు ఎప్పుడు కూడా అవలోకనం చేసుకోలేదంటారా? అది పట్టించుకుంటే నేను ఎదరికెళ్ళలేదు. ఎప్పుడు వెనక్కి చూడకూడదు. వెనక్కి చూసేవాడు ఎప్పుడు పైకి రాడు. మీ దూకుడు స్వభావం వల్లనే ఇటీవల కాలంలో పెదవేగి, పెదపాడు, మీ దెందులూరు ఈ నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా కొంతమంది మీ వర్గానికి, అంటే మీ సామాజిక వర్గానికి చెందిన వారే మీకు వ్యతిరేకంగా మారుతున్నారు. ఇదంతా కూడా రానున్న ఎన్నికల్లో మీకు ప్రతిబంధకం కాదంటారా? 2 సార్లు ఎమ్మెల్యే చేశాను చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. 2 సార్లు ఎమ్మెల్యే చేశాను. నేను గెలుస్తాను, నేను గెలవగలను, నా సత్తా తగ్గలేదు అనుకుంటే పెద్ద ఆయన కరుణిస్తాడు, మళ్ళీ ఇంకోసారి సీట్ ఇస్తాడు. ఒకవేళ నా దగ్గర దమ్ము లేదు, కలేజా లేదు, వీడు పని చేయడు, వీడు సోమరిపోతూ, వీడు రౌడీ, మీరు చెప్పినట్టుగానే మీడియా చెప్పినట్టుగానే మీదే నిజం అనుకున్నాడు అనుకోండి, నా వ్యవసాయం ఉంది, నా పొలం నేనున్నాను, నా వ్యవహారం ఉంది, నాకుండే కాలక్షేపం నాకుంది, నేనేమి పట్టించుకోను, నాకేం అవసరం లేదు. నేను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.